ప్రస్తుతం ఉరుకులు పరుగులు జీవన శైలిలో రోడ్డు ప్రమాదాలు, జిమ్ వ్యాయామాలు మరియు క్రీడల సమయంలో తలెత్తుతున్న గాయాల కారణంగా భుజం, మోకాళ్లు సంబంధిత సమస్యలు గణనీయంగా పెరిగిపోతున్నాయని నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు తెలిపారు. ఈ సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన షోల్డర్ ఆర్థోస్కోపీ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ ప్రత్యేక సమావేశంలో పలు కీలక అంశాలను వెల్లడించారు. ఇది వెరీ ఫ్రీక్వెంట్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కానీ మనకి దాని మీద అవగాహన లేకపోవడం వల్ల చాలామంది దాన్ని డిలే చేసుకుని దీనికి ట్రీట్మెంటే లేదు అనే లెవెల్కి అర్థం చేసుకుని కాంప్లికేషన్ లెవెల్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు భుజంకి కొంతమంది రొటేటర్ కఫ్ అంటే భుజాన్ని ఎత్తడానికి పోయే నరాలు అంటే టెండాన్స్ అంటారు మేము మామూలుగా మెడికల్ పరిభాషలో. అవి ఏదైతే తెగిపోయిందంటే ఏం లేదు, నువ్వు వెనక పక్క నుంచి కార్లో వస్తువు తీసుకున్నప్పుడు కావచ్చు, లేదంటే షోల్డర్ పడిపోయినప్పుడు కావచ్చు, ఇంజరీస్ జరుగుతాయి. ఇది రెండు రకాలు జరుగుతాయి. ఒకటి యంగ్స్టర్స్ అంటే మనకు ఒక 40 years 45 years వయసు లోపల జరిగే ఇంజరీస్. రెండోది డీజనరేట్ అంటే అరుగుదల వల్ల ఉపయోగం ఎక్కువ కావడం వల్ల జరిగే ఇంజరీస్. అంటే కొంచెం వయసు అయిపోయింది కదా, 45-50 తర్వాత జరిగే 60 దాకా 65 70 దాకా వస్తున్నారు. ఇంతకుముందు ఈ ఇంజరీస్ అని వదిలేయడం వల్ల వాళ్ళకి పెరియార్థరైటిస్ అంటే భుజం చుట్టూ ఈ లిగమెంట్స్ పెరసగలిగిపోయేసి చెయ్యలేదు అనమాట. సొంతం ఇప్పుడు ఆడవాళ్ళు అయితే ముడిగా వెంట్రులు కట్టుకోలేదు, వాళ్ళు డ్రెస్సెస్ వేసుకోలేదు, సోప్ వేసుకోలేదు, చాలా కష్టపడుతుంది. వాళ్ళ డయాబెటీస్ కూడా ఉందంటే ఇంకా జబ్బు దిగురీకృతం అయిపోతుంది. అలాంటి వాళ్ళందరికీ అవగాహన లేకపోవడం చాలా మంది ట్రీట్మెంట్. ఇప్పుడు మా దగ్గర ఈరోజు సర్జరీ జరిగింది, రేపు సర్జరీ వెయిట్ చేస్తారు. ఆవిడకి ఒక 3 నెలల నుంచి ఇట్లే తిరుగుతున్నాం. మేము దీనికి ప్రధానంగా ఇది కండక్ట్ అనే కారణం ఏంటంటే ఒక అవగాహన తెలియాలి, దీనికి మంచి చికిత్సా రీతులు ఉన్నాయి, దాని ట్రీట్మెంట్ లేని జబ్బు కాదని ప్రజలు కూడా ఒక మీరు మీ ద్వారా ఈ సందేశాన్ని చేరవేయాలనేది కూడా మేము ప్రధాన ఉద్దేశం అనమాట. ఆవిడ ఏడుస్తుంది అనమాట. వాళ్ళ అబ్బాయి నాకు 4 నుంచి ఫోన్ చేశారు. ఏంటంటే అన్నయ్య అమ్మాయి ఏడుస్తుంది, ఇది ట్రీట్మెంట్ లేదంటున్నారని చెప్పేసి. అలాంటి ట్రీట్మెంట్ ఏదైతే కాదండి, రొటేటర్ కఫ్ చక్కగా రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా వయసు అనేది ఒక ఫ్యాక్టరీ కానీ అది ఒక పరిమితి కాదు. దాన్ని మేమేం చేస్తారంటే టీహెల్ రూపేణ 3 లేదా 4 ఒక 1 సెంటీమీటర్ 0.5 సెంటీమీటర్ రంధ్రాలు వేసి ఆ కఫ్ను మనం చుట్టూలో పైన ఉండే ఎలుకలంతా క్లీన్ చేసి ఈ కఫ్ని కరెక్ట్ యథాస్థానానికి తీసుకొచ్చేసి సింగిల్ రోడ్ లేదా డబుల్ రోడ్ రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ వాళ్ళు క్రమేణా ఫిజియోథెరపీ చేసుకొని వాళ్ళ పూర్వస్థితికి వెళ్తూ వాళ్ళ అన్ని పనులు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఒకటి రొటేటర్ కఫ్, రెండోది షోల్డర్ డిస్లోకేషన్స్. యాక్చువల్గా సార్ చెప్పినట్టు యాక్చువల్గా మెయిన్ మన చేయి పైకెత్తడానికి కారణము రొటేటర్ కఫ్ మజిల్స్. అవి మనం కట్ అయినప్పుడు పెద్దగా ఓపెన్ చేయకుండా కీబోర్డ్ ద్వారా రిపేర్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి యంగ్స్టర్స్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కానీ అవుతుంది. అట్లాగే పెద్దవాళ్ళలో అరుగుదల వల్ల కొంచెము ఆ టెండాన్ అనేది పలసబడి దాని నుంచి కట్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంది అది. సో అట్లా కాకుండా ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి షోల్డర్ డిస్లోకేషన్. తెలుగు ఏంటంటే భుజము తొలగడం అంటాం. ఇది ఎక్కువగా ఇంగ్లీష్లో వస్తూ ఉంటుంది. సో ఒకసారి భుజం తెలిగినప్పుడు మామూలుగా కామన్గా ఏంటంటే కూర్చోబెట్టేసి ఒక 4 రోజులు రెస్ట్ ఇచ్చి తర్వాత మూమెంట్ స్టార్ట్ చేస్తారు, ఓకే అంటారు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కూడా, మూడోసారి వచ్చినప్పుడు అట్లా కూడా మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కానీ ఈ 2 సార్లు 3 సార్లు కంటే ఎక్కువ వస్తూ ఉంది అంటే లోపల మనకు తెలియకుండా బోన్ అనేది అరుగుదలకు వచ్చేస్తుంది. గ్లీనాయిడ్ బోన్ లాస్ అంటాం. సో అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అంత దూరం తెచ్చుకునే ఏమవుతుందంటే సర్జరీ కూడా కాంప్లికేటెడ్ అవుతుంది. అంటే సింపుల్గా పోయేదాన్ని పెద్దగా తెచ్చుకోవడం అంటారు. సో అందుకనే యంగ్ పీపుల్ ఎవరైనా సరే షోల్డర్ ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ తొలగినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని ఎంఆర్ఐలో మనకు గ్లీనాయిడ్ బోన్ అనేది చుట్టూరు ఒక డయాగ్రామ్ అనే పొర ఉంటుంది. ఆ పొర చినిగిపోవడం వల్ల మనకు మళ్ళా షోల్డర్ డిస్లోకేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా ఆ పొరని రిపేర్ చేస్తాం. రిపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళా మనకు షోల్డర్ డిస్లోకేట్ కాకుండా ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు మళ్ళీ బోన్ లాస్ అదంతా ఉండదు. ఒకవేళ ఒక 10 డిస్లోకేషన్స్ 15 డిస్లోకేషన్స్ అయిన తర్వాత కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళలో ఏంటి అంటే బోన్ లాస్ ఎక్కువ ఉండడం వల్ల సో ఆ లేబర్ పొర రిపేర్ కాకుండా బోనే పెట్టాల్సి వస్తుంది. దాన్ని మనము లెథర్జెట్ సర్జరీ అంటాం. అదేంటంటే కాంప్లికేటెడ్ సర్జరీ, ఇంకా సో రికవరీ లేట్గా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగా మారిపోయేసి ఊరికే గొడ్డుతో పోయేది మనం కొండ చేసుకున్నట్టు ప్రాబ్లం అవుతుంది. మనకు కామన్గా ఉండే పేషెంట్స్ అదే అనమాట. కాబట్టి దయచేసి ప్రజలు మామూలుగా మీరు ఎక్కడైనా లోకల్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ 3 to 6 weeks మీ ప్రాబ్లమ్స్ సబ్సైడ్ కాలేదండి. దానికి తగిన కారణం ఉంటుంది. దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ కన్సల్ట్ అయ్యి దానికి తగిన పరిశోధన చేసుకుని జబ్బు ఫస్ట్ నిర్ధారణ చేసుకోండి. ఎందుకంటే
ఏ ట్రీట్మెంట్ ఏ జబ్బుకైనా కానీ ఫస్ట్ జబ్బు నిర్ధారణ అనేది డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాని తర్వాత దానికి సరైన ట్రీట్మెంట్ రెండో ఫ్యాక్టర్. ఇక్కడ ఈ విషయం ఏంటంటే మూడోది ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ షోల్డర్ ఆర్థరోస్కోపీలో. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ మేము ఒక టీమ్ లాగా ఎంత కాంప్లికేటెడ్